అదే ఇంకెప్పుడొస్తది బై టియాగోకి సంబంధించి అప్డేట్ అనే టైంలో కంపెనీవోడు కరెక్ట్ టైంలో న్యూ లుక్‌తో యాడ్ ఆన్ అప్డేట్స్‌తో ఈ టియాగో 2025 అయితే రీసెంట్‌గా లాంచ్ చేయడం జరిగింది. సో, ఒక కొత్త ఫ్రెష్ ఫీల్‌ని అయితే మీకిస్తుంది. మరి మేజర్‌గా ఆయనైతే చెప్పను. కొంచెం అయితే లుక్స్ కొంచెం మీకు ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అండ్ యాడ్ ఆన్ ఫీచర్స్ కూడా చాలా వర్తీగా అనిపిస్తుంది. అండ్ టియాగోలో కొంచెం ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఓల్డ్ టియాగోతో కంపేర్ చేస్తే అంటే మనకి ఓల్డ్ టియాగోలో మీరు చూసినట్టయితే ఆ ఇష్యూస్ రిజాల్వ్ అయినాయా అని కూడా నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను లాస్ట్లో. అండ్ ఎవరికి బాగా సూట్ అవుతుంది అండ్ సిటీ డ్రైవా, హైవే డ్రైవా లేకపోతే బోతా అని కూడా ఎవరికైతే బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో నేను ఆ వీడియో ఎండ్లో రివీల్ చేస్తాను. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రైస్ కూడా కొంచెం మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఆ ప్రైజెస్ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో మేజర్ అప్డేట్ అయితే చెప్పను, కాకపోతే అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట యాడ్ ఆన్ ఫీచర్స్తో. అండ్ చాలా మంచి అప్డేట్స్ అయితే మనకు ఈ టియాగోలో 2025కి సంబంధించి చూడొచ్చు అనమాట. అండ్ గేర్ బాక్స్కి కూడా ఏఎంటీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉండే, అది కూడా నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. సో ఇంజన్ పార్ట్లో. సో మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో మనకి ముందుగా టియాగో 2025కి సంబంధించి మేజర్ అప్డేట్ చూసినట్టయితే మనకి ఫ్రంట్ మనం చూడొచ్చు. సో ఫ్రంట్లో అయితే మేజర్ అప్డేట్ అయితే వచ్చింది. ఏదైతే మీరు గ్రిల్ నోటీస్ చేయొచ్చు, ఓల్డ్తో కంపేర్ చేసి ఒక న్యూ గ్రిల్ అయితే ఇందులో వస్తుంది. సేమ్ మనకి హ్యారియర్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే గ్రిల్ మనకి కొత్త గ్రిల్ అయితే వస్తుందన్నమాట టియాగోకి సంబంధించి. అండ్ ఈవెన్ రేడియేటర్ గ్రిల్ కూడా మీకు సేమ్ అదే ప్యాటర్న్లో కనిపిస్తుంది. ఏదైతే హ్యారియర్ ప్యాటర్న్లో మీరు చూడొచ్చు సేమ్ అదే కనిపిస్తుంది. ఓల్డ్ అంత అట్రాక్టివ్గా లేదు, కాకపోతే న్యూ గ్రిల్ ఏదైతే 2025కి సంబంధించి టియాగోలో కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ టాప్ మోడల్ కనుక మీరు చూసుకున్నట్టయితే సిల్వర్ గార్నిష్తో మనకు వస్తుంది. ఈవెన్ మోర్ ప్రీమియంగా మనకి అనిపిస్తుంది అనమాట. సో 2025కి సంబంధించి టియాగోలో ఇంటీరియర్స్ కూడా చాలా వరకు మనకి ఒక ప్రీమియం ఫీల్ అయితే కంపెనీ అందిస్తుంది ఇప్పుడు వచ్చిన టియాగోకి సంబంధించి. అండ్ మనకి న్యూ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి ఫాలో మీ ఆ ఫీచర్ కూడా మనకి ఇందులో వస్తుందన్నమాట. అండ్ మనకి పైన చూసుకున్నట్టయితే హెడ్ ల్యాంప్ పైన మనకి న్యూ పియానో మనకి బ్లాక్ ఫినిష్తో అయితే ఈ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇంకొకటి చూసుకున్నట్టయితే విత్ డిఆర్ఎల్స్ అనమాట, ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే వస్తాయని మనకి. అండ్ దాంతోపాటే ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. సో ఇది మంచి అప్డేట్ అనే చెప్పొచ్చు అనమాట మనకి ఎల్ఈడి ఇవ్వడం అనేది. కాకపోతే ఇక్కడ మైనస్ వచ్చేసి మనకి మళ్ళీ రియర్లో మీరు చూస్తున్నట్టయితే అవే నార్మల్ టెయిల్ ల్యాంప్ సెటప్ అయితే మనకి రియర్లో మీరు చూడొచ్చు అనమాట. సో ఎల్ఈడి అయితే వెనకాల మనకి మిస్ అవుతుంది. సేమ్ యాజ్ ఏదైతే ఓల్డ్ ఉందో సేమ్ అదే ప్యాటర్న్ మనకి రియర్లో కంటిన్యూ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటుగా మనకి ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ మీరు చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఫీచర్ అయితే మనకి కంపెనీ అందిస్తుంది. అండ్ రూఫ్ చూసుకున్నట్టయితే మనకి అంటే డ్యూయల్ టోన్ మనకి కనిపిస్తుంది అనమాట. కంప్లీట్గా మనకి బ్లాక్ రూఫ్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా మనకి ఒక డ్యూయల్ టోన్ ఫీల్ అయితే మనకి కలర్లో కనిపిస్తుంది. అండ్ న్యూ కలర్ అనమాట మీరు చూడొచ్చు. సో ఇది అండ్ దాంతోపాటే సో ఇప్పటి నుంచి టియాగో 2025కి సంబంధించి షార్క్ ఫిన్ యాంటీనా అయితే వస్తుంది. ఇంతకుముందు మనకి ఓల్డ్ టియాగోలో మీరు నోటీస్ చేసినట్టయితే వైర్డ్ యాంటీనా వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటే మనకి 15 ఇంచ్ మనకి హైపర్ స్టైల్ వీల్ అయితే మనకి వస్తుంది అనమాట. సో అలై వీల్ మళ్ళీ మనకి ఈ వీల్ చూసుకున్నట్టయితే ఓన్లీ 14 ఇంచ్ మాత్రమే వస్తుంది. అక్కడ అలై వీల్ అయితే మిస్ అవుతుంది. సో అది ఖచ్చితంగా మీరు నోటీస్ చేసుకోండి. అండ్ ఇంకా సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి డోర్ పైన మనకి సిల్వర్ ఏదైతే హ్యాండిల్స్ ఉంటాయో మనకి అది సిల్వర్ గార్నిష్తో వస్తుంది. అండ్ ఓవర్ వీమ్స్ అనేది మనకి ఆటో ఫోల్డ్ ఫంక్షన్తో మనకి ఓవర్ వీమ్స్ కూడా వస్తుంది. అండ్ దానిపైన మనకి ఇండికేటర్ కూడా వస్తుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇంటీరియర్స్ కూడా కొంచెం ప్రీమియం ఫీల్ అయితే కనిపిస్తుంది మీకు. ఏదైతే టెక్ పరంగా కానీ లేకపోతే కంఫర్ట్ పరంగా కానీ చాలా వరకు అప్గ్రేడ్ అయిందనే చెప్పొచ్చు. సో అందులో మనం చూసుకున్నట్టయితే 10.25 ఇంచ్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఏదైతే ఫ్లోటింగ్ వస్తుందన్నమాట. సో ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మనకి ఇందులో వస్తుంది. సో ఇంతకుముందు లేకుంటుండేది సేమ్ మనకి నెక్సాన్ ఏ విధంగా అయితే అదే ఇందులో కూడా కంటిన్యూ చేస్తున్నారు. సేమ్ ఇది పంచ్లో కూడా నోటీస్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా మనకి అడిషనల్గా సపోర్ట్ చేసేది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఫంక్షన్తో మనకి ఈ ఫ్లోటింగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది 10.25 ఇంచ్ మనకి. అండ్ ఇంకోటి మెయిన్గా నోటీస్ చేయాల్సింది స్టీరింగ్ వీల్ అనమాట. కొత్త స్టీరింగ్ వీల్ అయితే ఇందులో ఇంట్రొడ్యూస్ చేసినారు. లైక్ సేమ్ నెక్సాన్ లాగానే మనకి ఇంకొంచెం ప్రీమియంనెస్ని పెంచడానికి. సో 2 స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది మనకి. దాంతోపాటే విత్ ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో వస్తుంది అనమాట. సో టాటా లోగో అనేది మనకి ఆ ఇల్యూమినేట్ అంటే లైట్ వస్తుందన్నమాట దానికి. అదే కాకుండా మనకి ఇంకొకటి అడిషనల్గా మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇందులో యాడ్ చేసినారు. సో ఇది న్యూ అనమాట, ఇంతకుముందు లేకుంటుండే. అండ్ దాంతోపాటే మనకి కూల్డ్ గ్లోబాస్. అండ్ ఇప్పుడు కంప్లీట్గా ఒక న్యూ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనం ఇందులో చూడొచ్చు. సీటింగ్ పరంగా కూడా మనం చూసుకున్నట్టయితే మెటీరియలే కావచ్చు, ఆ క్వాలిటీ కావచ్చు, యాజ్ కంపేర్ టు ఓల్డ్ మనకి ఇంకొంచెం మనకి ప్రీమియం ఫీల్ అయితే న్యూ టాటా టియాగోలో మీరు నోటీస్ చేయొచ్చు అనమాట 2025కి సంబంధించి. అండ్ దాంతోపాటే మనకి చూసుకున్నట్టయితే మల్టీ యూటిలిటీ స్పేసెస్ ఏదైతే మీరు చూడొచ్చు. కాకపోతే ఆర్మ్రెస్ట్ అయితే లేదు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే. కాకపోతే మనకి లైక్ మిగతా ఫీచర్స్ 360 డిగ్రీ కెమెరానే కావచ్చు మీరు చూడొచ్చు. అండ్ టియాగో బ్యాచింగ్ అనేది మీకు
డాష్బోర్డ్ పైన. అండ్ టెక్ అప్గ్రేడ్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే టైప్ ఏ వస్తుంది, టైప్ సి కూడా వస్తుంది అనమాట మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అనేది. సో 2 మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ లైక్ అదర్ ఫీచర్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు, లైక్ టీపీఎంఎస్ఏ కావచ్చు. అండ్ ఇంకొకటి ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ కూడా మనకి ఆ స్టీరింగ్ వీల్ దగ్గరనే మనకి ఇప్పటి నుంచి ఇస్తున్నది అనమాట. ఇప్పుడు టియాగోకి సంబంధించి 2025 మోడల్లో. సో ఈ క్రూజ్ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి హైవే పైన కానీ అట్లా డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అనేది. అండ్ అవే కాకుండా మనకి 3 పాయింట్ సీట్ బెల్టే కావచ్చు, లేకపోతే ఐసోఫిక్సే కావచ్చు, అండ్ సీట్ క్వాలిటీ. సో ఇట్లా మనకి చాలా వరకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్తో కావచ్చు, కొన్ని అప్గ్రేడెడ్ మనకి ఫీచర్స్ కూడా మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మెయిన్ మనం టాపిక్ విషయానికి వచ్చినట్టయితే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు, సో దీని యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ మనం చూసుకున్నట్టయితే సిఎన్జిలో లభిస్తుంది, పెట్రోల్లో లభిస్తుంది, ఈవీలో కూడా లభిస్తుంది. సో డీజిల్ అయితే దొరకదు. సేమ్ అదే పెట్రోల్ ఇంజన్ మనకి చూడొచ్చు. 1.2 లీటర్ మనకి ఎదవెట్రాన్ ఏదైతే పెట్రోల్ ఇంజన్ ఉందో 3 సిలిండర్ అదే మనకి లభిస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఏఎంటీ. సో ఏఎంటీలో కొన్ని ఇష్యూస్ ఉండే, అండ్ ఈవెన్ మనకి ఈవీలో కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. మనకి ఏఎంటీ చూసుకున్నట్టయితే సిటీలో అయితే బాగా అనిపిస్తుంది, కాకపోతే ఓవర్టేక్ చేసేటప్పుడు ఏదైతే హైవేలో అంత పర్ఫార్మెన్స్ అనిపేది అనమాట. అది ఇప్పటికీ అట్లాగే కొనసాగుతుంది. అండ్ దాంతోపాటే ఈవీ చూసుకున్నట్టయితే మనకి రిలయబిలిటీ పరంగా కావచ్చు, లేకపోతే క్వాలిటీ పరంగా కావచ్చు, కొన్ని ఇష్యూస్ అయితే ఉండే అనమాట. సో అది కూడా మనకి స్టిల్ కంటిన్యూ అవుతూనే మనకి తెలుస్తుంది అనమాట. ఏదైతే కొత్తది మనం చూసుకున్నట్టయితే 2025కి సంబంధించి. సో పవర్ పరంగా ఏమీ డిఫరెన్స్ లేదు ఓల్డ్ దానికి న్యూ దానికి కంపేర్ చేస్తే. కాకపోతే ఒక్కటి చెప్తాను, ఫైనల్ వర్డిక్ట్ అనుకోవచ్చు, లేకపోతే ఫ్యాక్ట్ అనుకోవచ్చు, ఇది ఒక సిటీ డ్రైవ్ వెహికల్ అని నేను చెప్తాను. అంటే మీకు రెగ్యులర్గా సిటీ డ్రైవ్ ఉంది, ఎప్పుడన్నా అకేషనల్గా మాత్రమే హైవే డ్రైవ్ ఉందంటే ఇది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ప్రైస్ మనం చూసుకున్నట్టయితే పెట్రోల్ 4.99 to 7.29 అట్లా ఈ మధ్యలో అవుతుంది. అండ్ సిఎన్జి మనం చూసుకున్నట్టయితే 5.99, 7.89 ఇట్లా మనకి పడుతుంది అనమాట. సో ఓవరాల్గా మనకి సంబంధించి టాటా టియాగోకి సంబంధించి ఇదే అనమాట. ఈవెన్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా వరకు బెటర్నే చెప్తాను, ఎందుకంటే టాటాకి సంబంధించి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కార్, ఒక చిన్న అంటే సిటీ డ్రైవ్ కాదనమాట. పర్టికులర్గా మనకి సిటీ ట్రాఫిక్లో కావచ్చు అట్లా. ఎందుకు చెప్తున్నానంటే క్లచ్ చాలా లైట్ ఉంటుందన్నమాట. మనకి వెహికల్ ఏదైతే 2 వీలర్ ఉంటుందో ఆ 2 వీలర్ యొక్క క్లచ్ ఏ విధంగా అయితే మనకి లైట్గా ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి దీని యొక్క క్లచ్ అయితే ఉంటుందన్నమాట టాటా టియాగోకి సంబంధించి క్లచ్ అయితే. సో సిటీ డ్రైవ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం దీన్ని డ్రైవ్ చేయొచ్చు, ఈజీ డ్రైవ్ ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు సిటీ డ్రైవ్ రెగ్యులర్గా అకేషనల్గా హైవే డ్రైవ్స్కి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే నాకు కింద మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు టియాగోకి సంబంధించి. అండ్ రీసెంట్గానే నెక్సాన్ అయితే వీడియో పోస్ట్ చేసినాను అప్డేటెడ్ 2025కి సంబంధించి. ఆ వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. సో ఇది ఇవాల్టి వీడియో టాటా టియాగోకి సంబంధించి. వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.